నల్గొండ పట్టణం రాకిల్స్ కాలనీ రోడ్డు నెంబర్ 5లో ప్రతిష్ఠించిన దుర్గాదేవి విగ్రహం వద్ద దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా బుధ, గురు, శుక్రవారాల్లో గోపూజ, కోలాట కార్యక్రమంతో పాటు దసరా, షమీ పూజ, దుర్గామాత అమ్మవారి ఊరేగింపు, కళాకారులతో వివిధ వేషధారణ, నృత్యాలతో విశేషంగా ఆకట్టుకున్నారు. నల్గొండ పట్టణంలోని రాకిల్స్ కాలనీ రోడ్డు నెంబర్ 5లో శ్రీదేవి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గాశక్తి వాహిని అమ్మవారు బుధవారం మహిషాసురమర్దిని దేవి, గురువారం రాజరాజేశ్వరి దేవి అవతారాలలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలతో పాటు 1వ తేదీ సాయంత్రం గోపూజ, కోలాట కార్యక్రమం, 2వ తేదీన దసరా, షమీ పూజ, 3వ తేదీన దుర్గామాత అమ్మవారి ఊరేగింపు, కళాకారులతో వివిధ వేషధారణ, నృత్యాలతో అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ దసరా, షమీ పూజలలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గాశక్తి వాహిని కమిటీ సభ్యులు, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా రాకిల్స్ కాలనీ రోడ్డు నెంబర్ 5లో దేవీ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అత్యంత వైభవోపేతంగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవడం జరిగిందని చెప్పారు. దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బతుకమ్మ సంబరాలతో పాటు దసరా ఉత్సవాలను సైతం ఘనంగా నిర్వహించామని చెప్పారు. ఉత్సవాలకు సహకరించిన కాలనీవాసులకు, భక్తులకు ఉత్సవ కమిటీ తరపున ధన్యవాదాలు తెలిపారు. కాస్త బాబు మొత్తం రండమ్మా రండి ఇట్రా అమ్మా ఇట్రా ఇట్రా ఇట్రా
ఇస్తా ఎవరిని అడగదు అదేనా పడితే ఒక్కరిని అడుగుతున్నా ఇస్తున్నా కదా ఓకే పార్వతీ పదయే హర హర మహాదేవ గోవింద అనాథరక్షక గోవింద వెంకటరమణ గోవింద సాక్షి
DJ Shogun. DJ Shogun. DJ Shogun. DJ Shogun. DJ Shogun. తాతలి పాత్య నల్ల వశమాయ
నెంబర్ 5లో నవరాత్రి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయము పూజా కార్యక్రమం అనంతరము మేము గాజులు అమ్మవారికి సమర్పించాము. తర్వాత సాయంత్రం గోపూజ, కోలాటము చక్కగా జరుగుతున్నది. అందరూ ఆడవాళ్ళందరూ కూడా చక్కగా అన్నిట్లో పాల్గొంటున్నారు. చక్కగా తయారయ్యి రంగురంగుల చీరలతో అలరిస్తున్నారు. మాకు ఈ కాలనీలో 5 ఏళ్ల నుంచి మాకు ఎంత చక్కగా అంటే రోజు కూడా ప్రతిరోజు 1 o'clock వరకు మేము ఇక్కడే ఉండి అన్ని కార్యక్రమాలు చూసుకొని అసలు మాకు ఎంత సంతోషంగా ఉందంటే చాలా సంతోషంగా ఉంది. మాకు రేపటి నుంచి మాకు బాధగా అనిపిస్తుంది. అమ్మవారు వెళ్ళిపోతున్నారు కనుక నాకు చాలా చాలా బాధగా అనిపిస్తుంది. అందరికీ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మేము రాకీ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 5లో ఉన్నటువంటి మహిళా మనులందరము ఇక్కడ ఐక్యంగా అమ్మవారి దగ్గర ప్రతిరోజు నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. ఇవాళ 9వ రోజు మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారు మనకి ఇక్కడ అలంకరించడం జరిగింది. మహిళలందరూ పెద్ద ఎత్తులో పాల్గొని అందరూ చాలా ఎనర్జెటిక్గా ఈ వచ్చినటువంటి దసరా హాలిడేస్ అన్నిటినీ మంచిగా వినియోగించుకుంటూ అందరూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సో అందరూ మహిళలందరూ కూడా మంచి ప్రత్యేక వస్త్రధారణతో అలంకరణతోటి అమ్మవారిని పూజించుకుంటున్నారు. రాకీ హిల్స్ కాలనీ దినదినాభివృద్ధి ఈ విధంగానే జరుపుకుంటూ అందరూ అష్టైశ్వర్యాలతో సకల సంకల్పాలతో ధనాన్యాలతో మంచిగా వండుకుంటూ అమ్మవారి అనుగ్రహము మా కాలనీ వాసులందరిపైన ఉంటూ ఇంకా ఎన్నో సంవత్సరాలు ఈ విధంగా జరుపుకొని ఇది ఒక ఐక్యతకు చిహ్నంగా ఉంది. అందరూ సాయంత్రం అయ్యిందంటే ఇక్కడ మొత్తం అందరూ ఒకే దగ్గర ఉండి పాల్గొంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. సర్వే జన సుఖినో భవంతు. నల్గొండ ప్రజలందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈ రాకీ హిల్స్ కాలనీలో చాలా అంగరంగ వైభవంగా దుర్గామాత ఉత్సవాలు జరుపుతున్నారు. మేము శ్రీనగర్ కాలనీ నుంచి వచ్చాము. ఇక్కడ అమ్మవారిని చూడడానికి వచ్చాము. అమ్మవారు చాలా అలంకరణ చాలా బాగుంది. ఇక్కడ ప్రతిరోజు అనేక రకాల కార్యక్రమాలని అభిషేకాలు అన్ని బాగా చేస్తున్నారు. అందరూ చాలా చురుగ్గా పాల్గొని చాలా బాగా చేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. మేము రాకీ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 5 అమ్మవారి దగ్గర నుంచి మాట్లాడుతున్నాము. మేము ప్రతిరోజు మాకు దసరా రోజే కాదు, మాకు 9 రోజులు దసరా లాగా చేసుకున్నామండి. మేము దేవేందర్ భవాని మమ్మల్ని 5 సంవత్సరాల నుంచి మాకు అసలు ఇల్లు వదిలిపెట్టి మేము వెళ్ళకుండా అసలు ఎప్పుడు రాత్రి 1 వరకు మేము ఇక్కడే ఉంటున్నామండి. భవానీ మాకు అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలైనా కానీ ఏవైనా కానీ అమ్మవారిని రోజు ఒక వేషధారణ అన్నీ చాలా బాగున్నాయండి. ప్రోగ్రామ్స్ ఎంత బాగా పెడుతున్నారంటే అసలు ఎక్కడెక్కడి నుండో జనాలు వచ్చి ఇక్కడ అసలు మొన్న సాంస్కృతిక కార్యక్రమం అయితే 1000 మంది దాకా వచ్చిందండి. రాత్రి మహాహారతి, గంగా హారతి కాశీలో ఇచ్చినట్టు చాలా బాగా చేసిండండి. 15 రకాల హారతులతోని మేమందరము దేవేందర్ భవానికి రుణపడి ఉన్నామండి. ఇంత మంచి ప్రోగ్రాము, ఇంత బాగా మమ్మల్ని అమ్మవారి దర్శనం చేసుకోవడానికి మాకు అవకాశం కల్పిస్తున్నారు. ఎప్పుడు మేము ఇట్లనే చేసుకోవాలని కోరుకుంటున్నామండి. జై దుర్గా, జై దుర్గా.